నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. నేను స్కూల్లో పిల్లల మధ్య గమనించే ఒక విషయాన్ని మీతో చెప్దాం. అది చిన్నప్పటి నుంచి మనకు అలవాటుగా మారి మన జీవితాలను ఎంత పాడు చేస్తుంది. అసలు మీకు చక్కగా ఆ ఘటన పిల్లల మధ్య ఉండే విషయం మీతో చెప్దామని ఈ వీడియో చేస్తున్నాననమాట. మేము క్లాసుల్లో వర్కులు ఇస్తాం కదండి, ప్రాజెక్ట్ వర్కులు అవి ఇస్తాం కదా. ఇచ్చేటప్పుడు పిల్లల్ని ఒక 20 మందినో 30 మందినో ఓ చోట కలిపి 4 గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క టాస్క్ ఇస్తూ ఉంటాం. ఇది సహజంగా 15 రోజులకోసారి 20 రోజులకోసారి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 30 మంది 40 మంది పిల్లల్లో ఇంచుమించుగా 90% మంది పిల్లలు టీచర్లకి ఏం చెప్తారు తెలుసా అండి? వాడు అటు తిరిగాడు, వాడు ఇటు తిరిగాడు, వాడు సరిగ్గా ఉండట్లేదు, వాడు అల్లరి చేస్తాడు, వీళ్ళు అల్లరి చేస్తున్నాడని పిల్లలందరూ చెప్పేస్తారు. ఒకడు ఇద్దరు చెప్పరండి, మొత్తం అందరూ చెప్పేస్తారు. అంటే చిన్నతనం నుంచే మేమేమి నేర్పం, మీరు నేర్పరు, మేము స్కూల్లో టీచర్లు నేర్పరు. కానీ సహజ సిద్ధమైన మనిషి యొక్క కోరిక పక్కాడు ఏం చేస్తున్నాడో చూడటం. మేమేం చెప్తామంటే, నాన్న పక్కవాడు ఏం చేస్తున్నాడో చూసే పనిలో పడి నీ పని వెనకబడిపోయింది చూసుకో అని మేము నేర్పుతూ ఉంటాం. నేర్చుకునే పిల్లలు నేర్చుకుని వాళ్ళు ఏం చేస్తారో వచ్చేసి తర్వాత అల్లరి చేస్తారనుకోండి, అది వేరే విషయం. నేర్చుకోలేని పిల్లలు ఇంకా అందులోనే ఉండిపోతారండి. ప్రతిసారి వాళ్ళకి మేము చెప్పాల్సి వస్తూ ఉంటుంది, మీ పని మీదే మీరు ధ్యాస పెట్టండి, దృష్టి పెట్టండి అని. ఈ విషయం పెద్దల్లో కూడా, పెద్దయ్యాక కూడా అలా ఉండిపోతుందండి. అందుకే మనలో చాలా మంది మనకేది ముఖ్యము, మనమేమి చేస్తున్నాము అన్నది కాకుండా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అలాగున్నారు అని వాళ్ళని జడ్జ్ చేయడానికో లేదా వాళ్ళని విమర్శించడానికో మన టైంని ఎక్కువ కేటాయిస్తూ ఉంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరండి? ఏ పని అయితే మనం చేద్దాం అనుకుంటున్నామో ఆ పని సాధించలేక మనమే నష్టపోతాం. ఏం నష్టపోతాం అంటే మన శక్తిని, కాలాన్ని. డబ్బులు ఎవరైనా ఇవ్వగలరు, మన కాలం వెనక్కి తిరిగి రాదు కదా. ఎంత అద్భుతమైన కాలాన్ని కోల్పోతామంటే ఇలాంటి ఆలోచనలో పడి ఏదైనా సాధించగలిగే శక్తినిచ్చే కాలాన్ని వదిలేసుకుంటాం. ఇలా చేతులతో తీసి అలా పడేసినట్టే. అసలు మర్చిపోతాం కూడా మనమేంటో. చాలా సందర్భాల్లో మీరు చూస్తూనే ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో మాటల్లో పడి అసలు వెళ్ళిన దాన్ని మానేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. ఏవేవో మాట్లాడేస్తాం, మనసుని విచారపరిచేసుకుంటాం. మనసు నిండా ఏదో ఒక ఆలోచనలు, మనది కాని ఆలోచనని బుర్రలో మోస్తాం. ఎంత బరువుగా మోస్తామంటే అది మందేమో అనుకున్నట్టు. ఇది ఎవరో అక్కర్లేదండి, టీవీ సీరియల్లో క్యారెక్టర్ గురించి కూడా ఆలోచిస్తాం. కానీ మనం ఏం ఆలోచించాలి? నేనెవరిని, నేనేం పని చేస్తున్నాను, నేను నా పనిని ఎలా చేయగలుగుతున్నాను, నేను నిన్నటి కన్నా ఇవాళకి ఈ పనిని ఎంత బాగా చేయగలను, అది కదా ఆలోచించాలి. ఏ స్థితిలో ఉన్నా, అది చిన్నోడైనా లేకపోతే చదువుకునేవాడైనా, ఉద్యోగం చేసేవాళ్ళైనా, ఇంట్లో బాధ్యతలు మోస్తున్న వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా నేనేమిటి, నేను నాకేమిటి, నేనేం చేస్తున్నాను అన్నది కదా మనకు ముఖ్యం. పక్క వాళ్ళు ఏం చేస్తే మనకి ఎందుకండి? పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తే మనకేమొస్తుంది? దాన్ని చూసి మనం నేర్చుకుంటే మనకేమన్నా వస్తుందేమో. తెలివైన వాడు అన్నీ చేయకుండా పక్క వాళ్ళు చేసి వాళ్ళు అనుభవించిన జ్ఞానంతో వీళ్ళు ముందుకడిగేస్తారట. అలాగే వాళ్ళ అనుభవాలను పరిశీలిస్తే తప్పులేదు. కానీ పరిశీలనే పనిగా పెట్టుకుని దాన్నే పరిశీలిస్తూ, దాన్నే అంటూ, దాన్నే వింటూ దాంతోటే కాలం గడిపితే మీరెవరో మీకు ఎలా తెలుస్తుంది? అంటే మనిషి లక్షణం స్వతహాగా అది కాదు కదా. బాగుందని సినిమా చూసినట్టు అందరి జీవితాల్లోనూ తొంగి చూడటం బాగుందని ఒక లక్షణాన్ని తెచ్చుకుని ఆ లక్షణం వల్ల మన జీవితాన్ని పాడు చేసుకుంటే మరి మనిషిగా మన జ్ఞానం ఎక్కడ ఉన్నట్టు కదా. మన తెలివి ఎక్కడ ఉపయోగించాలి? ఏ పని ఎప్పుడు ఎలా చెయ్యాలో, అది మనకి ఎంత ఉపయోగమో, ఏ ఆలోచన ఎంతవరకు ఆలోచించాలో ఆలోచించడమే మన పని, తెలివైన వాళ్ళ పని. మన తెలివి అందుకు ఉపయోగించాలి, మన జ్ఞానాన్ని అందుకు ఉపయోగించాలి. అప్పుడు కదా మనం ఏదైనా సాధించగలం. అంతే తప్ప అస్తమాను పక్క వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని కబుర్లు చెప్పుకుంటలో ప్రయోజనమే ఉండదు కదా. అక్కర్లేనివన్నీ ఆలోచించేదే మనిషి అండి. చిన్న పిట్ట పిచ్చుకుంటుందండి, అది గూడు కట్టదలుచుకుంటే అన్ని చెట్లు వెతుక్కుని దానికి నచ్చింది తను గుడ్లు పెడితే పగలిపోయినంత మెత్తదేదో ఏరుకుని ఆ పని మీదే గూడు కట్టుకుంటుందండి. మీరు ఎక్కడైనా చూడండి, చిన్న చిన్న ఈకలు తీసుకెళ్తూ ఉంటుంది అది. మీరు మధ్యలో ఏమన్నా ఆహారం పెట్టినా ఆగి ఈక కింద పడేసి అది తినదు. ఏ జీవి భూమి మీద ఈ జీవితంతో అంటే జీవంతో ఉన్న ఏ జీవి కూడా తన గురించి, తనేం చేస్తున్నానో దాని గురించి శ్రద్ధ ఆలోచించినంతగా ఇంకా ఏ జీవి ఉండదండి. మనిషి మాత్రమే పక్కోడు ఏం చేస్తున్నాడో చూస్తాడు.
బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మాట లేదు అనుకుంటాం. ఆ అసలు ఏ బుద్ధి జ్ఞానం లేని పిట్టలే లేదా ఏంటది పంచదార తీసుకెళ్లి చీవలే అంత శ్రద్ధగా వాటి పని మీద ఉంటే మనం ఎంత శ్రద్ధగా ఉండాలి? అంటే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నువ్వేం చేస్తున్నావు, తింటున్నావా, తిండి మీద పెట్టు, నువ్వేం చేస్తున్నావు, అన్న ఏం చేశాడు, తమ్ముడు ఏం చేశాడు, ఇలా మాట్లాడుతూ చెప్తూ ఉండాలండి. వాళ్ళకి చెప్తూ ఉండటంలోనే మనము నేర్చుకుంటాం. మీరు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించండి. మన పని మీద మనకి ధ్యాస చిన్నప్పటి నుంచి మనం ఎలా ఏర్పరచాలి పిల్లలకి, మనం ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, పెద్దగా ఏ ఏ వృత్తిలో ఉన్న వాళ్ళమైనా ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం, ఎలా ఉంటే బాగుంటుంది, దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ టైంని మీరు సూపర్బ్గా ఉపయోగించుకోగలుగుతారు. థ్యాంక్ యూ.